ఎవరైనా ఒక 20,000 రూపాయల లోపు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్టయితే మనకి పోకో X6 మొబైల్ అయితే ఉందన్నమాట. మనకి ఇప్పుడు ఉన్న అన్ని మొబైల్స్తో పోల్చుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని బీట్ చేసే మొబైల్ అయితే ఇంకోటి లేదనమాట మనకి పోకో X6 మొబైల్ వచ్చేసరికి మీకు. ఎందుకంటే ఇందులో ఉన్న ఫీచర్స్ అలాంటి, ఇందులో ఉన్న మంచి స్పెసిఫికేషన్స్ అలాంటి, అసలు ఈ ప్రైస్కి ఇది చాలా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి రెడ్మీ నోట్ 13 సిరీస్ కూడా ఉన్నాయన్నమాట మనకి. దాంతో పోలిస్తే మనకి అసలు ఎటువంటి చేంజ్ అయితే ఉండదు స్పెసిఫికేషన్స్ పరంగా, కానీ మేజర్ చేంజెస్ అంటూ అసలు ఎటువంటి చేంజెస్ అంటూ ఏమి ఉండదు అనమాట మనకి. ఆ మొబైల్కి ఈ మొబైల్కి అయితే మీకు సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. డిస్ప్లే పరంగా, ప్రాసెసర్ పరంగా అన్నీ సేమ్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ఈ బెటర్ మొబైల్ అనమాట మనకి అన్నిటితో పోల్చుకుంటే. అసలు ఎందుకు బెటర్, ఏంది, ఎలా ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి మొత్తం డీటెయిల్గా తెలుసుకునే ముందు, అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ అసలు ఎందుకు బెటర్ అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎందుకంటే మనకి మెయిన్లీ ప్రైస్ గురించి అనమాట. మనకి మెయిన్కి ప్రైస్కి తగ్గట్టు వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి. దాన్ని బట్టే మనకి ఈ మొబైల్ మంచిదా కానేది ఈజీగా అయితే తెలుస్తుంది అనమాట మనకి. మెయిన్లీ ఎందుకంటే ఇందులో ఇది 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ ఎంతో తెలుసా మనకి? కేవలం మనకి 21,999 రూపాయలు. అంటే మనకి కేవలం 22K మాత్రమే మొబైల్ అయితే వస్తుంది అనమాట మనకి. 22,000లో మనకి 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మంచి ఫీచర్ అని చెప్పొచ్చు మనకి. దాంతోపాటు మనకి మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట మనకి. ఎందుకంటే ఇది రెడ్మీలో కూడా, రెడ్మీ నోట్ 13 ప్రోలో కూడా మనకి ఇదే ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట మనకి. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమింగ్ పరంగా మీకు 90 FPS అయితే మీకు గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు ఎంత ప్రైస్ పెట్టినా కూడా మీకు మినిమం అయితే 90 FPS అయితే ఏ మొబైల్ అయినా మీకు 8 Gen 3 కూడా మీకు 90 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు ఇది కూడా మీకు స్మూత్లో 90 FPSలో అయితే హ్యాండిల్ చేస్తుంది అన్నమాట. మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మీకు. కాకపోతే మీకు గ్రాఫిక్ పరంగా కొంచెం తగ్గుతుందేమో కానీ దాదాపు 8 Gen 1కి ఈక్వలెంట్గా అయితే ఉంటుంది అనమాట మనకి. ఆ రేంజ్ కాకపోయినా కూడా ఒక 20% అయితే డౌన్ అయితే ఉంటుంది, కానీ మినిమం ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ అయితే ఇవ్వగలరు అనమాట మనకి. చాలా మంచి మొబైల్ ప్రాసెసర్ అన్నమాట ఇది వచ్చేసరికి మీకు. చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మీకు. దాంతోపాటు మనకి ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ కాదు, మనకి 1.5K AMOLED డిస్ప్లే అయితే యూస్ చేయడమే జరిగింది అనమాట మనకి. ఈ ప్రైస్లో ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఇంత మంచి డిస్ప్లేస్తో వస్తున్న మొబైల్ అనమాట. అది వచ్చేసరికి మీకు ఫుల్ HD కాదు, ఇది 1.5K AMOLED డిస్ప్లే అనమాట మనకి. దాంతోపాటు మనకి పోకో వాళ్ళు అసలు ఎప్పుడు మనకి పోకో మొబైల్స్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే తీసుకురారు. కాకపోతే వీళ్ళు వచ్చేసరికి మీకు పోకోలో ఫస్ట్ టైం పోకోలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. పోకో X6 మొబైల్ వచ్చేసరికి ఇది కూడా మనకి చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు మనకి. 120Hz రిఫ్రెష్ అయితే కొన్ని డిస్ప్లే అనమాట మనకి. డిస్ప్లే పరంగా ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఉండదు, ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. మెయిన్లీ పర్ఫార్మెన్స్ ఉంది ఈ మొబైల్లో. దాంతోపాటు మనకి డిస్ప్లే కూడా మంచిగా ఉందన్నమాట మనకి. దాంతోపాటు మనకి ఇది బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5100 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. దాంతోపాటు మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇది కూడా మీకు మంచి మేజర్ అని చెప్పొచ్చు మీకు, మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మనకి ఈ ప్రైస్ రేంజ్ లో మనకి. దాంతోపాటు మనకి ఇది డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది. 3.5mm ఆడియో జాక్ అయితే మిస్ చేయలేదన్నమాట మనకి. 3.5mm ఆడియో జాక్ అయితే ఉంది. DL 5G సిమ్స్ అయితే వేసుకోవచ్చు మనకి మొబైల్లో. ఇంకా మెయిన్లీ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసరికి ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది మీకు. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది అనమాట మీకు. కెమెరాస్ గురించి నేనైతే అంత ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను, ఎందుకంటే నా చేతిలో మొబైల్ లేదు కాబట్టి. కెమెరా గురించి నేను మాట్లాడుకోవడం అయితే బెటర్ అనమాట మనకి. ఎందుకంటే నేను రివ్యూ చూడలేదు కాబట్టి, అంటే నేను మొబైల్ని చూడలేదు కాబట్టి కెమెరా గురించి నాకు మేజర్గా అయితే అంతే తెలియదు. కాకపోతే ఇది మెయిన్లీ 64 మెగాపిక్సెల్ కెమెరా ఒక మంచిగా అయితే పర్ఫార్మ్ అయితే చేస్తుంది అనమాట మనకి. ఇంకా ఓవరాల్గా మనకి ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఏ మొబైల్స్ అయితే ఇన్ని స్పెసిఫికేషన్స్, ఇన్ని మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడు. కాకపోతే మనకి పోకో X6 మొబైల్ అయితే చాలా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు. ఈ ప్రైస్ రేంజ్లో పోకో X6 అయితే చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే దీన్ని బీట్ చేసే మొబైల్ అయితే ఇంకోటి అయితే లేదనమాట మనకి. రెడ్మీ నోట్ 13 ప్రో కూడా మీకు ప్రైస్ కూడా మీకు 27,000 రూపాయలు అయితే ఉంటుంది అనమాట మనకి. ఆ ప్రైస్ కొనే బదులు ఈ ప్రైస్కి ఇది తీసుకుంటే మీకు చాలా బెటర్ అనమాట మనకి. చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా మొబైల్స్ ఉంటే మాత్రం, దీన్ని బీట్ చేసే మొబైల్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.